ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి రాజమండ్రిలో బ్లడ్ బ్యాంకును ప్రారంభించారు. భువనేశ్వరి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. లక్షల విలువైన మందులు ఉచితంగా వీళ్ళందరికీ అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఎన్టీఆర్ సుజల ద్వారా సురక్షితమైన త్రాగునీటి అందించడానికి 3 క్లస్టర్ ప్లాన్స్, తర్వాత 14 ఇండివిజువల్ ప్లాన్స్ నిర్మించింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్ కింద 7,345 మందికి శిక్షణ ఇవ్వగా దీంట్లో 2,500 మందికి యువతికి ఉద్యోగాలు లబ్ధి పొందారు. ఈ మధ్యన కుప్పం నియోజకవర్గంలో మహిళలకి స్టిచ్చింగ్ యూనిట్స్ కూడా ప్రారంభించాము. అట్లానే మనం విపత్తు న్యాచురల్ డిజాస్టర్స్కి వస్తే మహబూబ్ నగర్ మరియు కర్నూల్ వరదలో చిక్కుకున్న బాధితులకు 15 కోట్ల రూపాయలని విలువైన మందులు, నిత్యావసర సరుకులు, బుక్స్ మరియు స్కూల్ బ్యాగ్స్ అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పటి వరకు 20 లక్షల మందికి విపత్తి సహాయాన్ని అందించింది. అట్లానే ఉత్తరాఖండ్ వరదలో చిక్కుకున్న 510 మందిని స్పెషల్ ఫ్లైట్ పంపించి వాళ్ళ ఇళ్లకి సురక్షితంగా చేర్పించింది ఎన్టీఆర్ ట్రస్ట్. 17,000 మంది పైలాన్ తుఫాన్ అప్పుడు బాధితులకి పునర్వాస కేంద్రాలకు చేరడం జరిగింది. హుద్హుద్ తుఫాన్ అప్పుడు 50,000 కుటుంబాలకి సహాయంగా నుంచుంది ఎన్టీఆర్ ట్రస్ట్. హైదరాబాద్లో ముంచెత్తిన వరదలో 5,000 కుటుంబాలకి సహాయం చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. కేరళ వరద బాధితుల పిల్లలకు 20 లక్షల రూపాయలతో నోట్బుక్లు, స్కూల్ బ్యాగ్స్ అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. అట్లానే కరోనా సమయం అప్పుడు 1,500 మందికి ఉచితంగా ఫారెన్ డాక్టర్స్ కన్సల్టేషన్ ఇప్పించాము. తర్వాత 1 కోటి రూపాయలు ఖర్చు చేసి మాస్కులు అందజేశాము ప్రజలకి. అట్లానే 20,000 మందికి నిత్యావసర సరుకులు వాళ్ళ ఇళ్ళకి పంపించాము. ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే ఎస్పెషలీ కరోనా టైం అప్పుడు అది మా వాలంటీర్స్ ఉన్నారు కనుక మేము చేయగలిగాము. ప్రభుత్వం వచ్చినా రాపోయినా ఎప్పుడు ముందుంటుంది మా ఎన్టీఆర్ ట్రస్ట్. అట్లానే కడప, నెల్లూరు, తిరుపతి వరదలో చిక్కుకున్న 48 కుటుంబాలకు 1,00,000 రూపాయలు చప్పున ఆర్థిక సహాయం అందించింది మీ ట్రస్ట్. నెల్లూరు ఫ్లడ్స్ అప్పుడు గృహాలు కోల్పోయిన 175 కుటుంబాలకు 5,000 చప్పున వాళ్ళ గృహాలు రిపేర్ చేయించుకోవటానికి అందజేసింది ఎన్టీఆర్ ట్రస్ట్. గోదావరి ఫ్లడ్స్లో చిక్కుకున్న 10,000 కుటుంబాలకు ఆహారం, పాలు, బ్రెడ్ మరియు మందులు కూడా అందించగలిగింది మీ ట్రస్ట్. అట్లానే ఈ మధ్యన వచ్చిన విజయవాడ వరదప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ 1,00,000 లీటర్లు పాలు మరియు ఎన్టీఆర్ సుజల ద్వారా తాగునీటి సరఫరా చేయగలిగాము. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఇదంతా అయ్యిందంటే ఇది మా ట్రస్ట్ సిబ్బంది వల్ల, వాలంటీర్స్ వల్ల. వాళ్ళు ఉన్నారు మా పక్కన. వాళ్ళని ఒక్క పిలిపిస్తే చాలు వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు మేము అనుకుంది ముందుకు తీసుకెళ్తున్నారు మా వాలంటీర్స్. అట్లానే
న్యూట్రిఫుల్ అనే ప్రివెంటివ్ హెల్త్ కేర్ ద్వారా 2,85,000 మందికి ఉచితంగా ఆరోగ్యం సలహాలను సూచనలు అందిస్తుంది ఎన్టీఆర్ ట్రస్ట్. ఈ సభ ముగించే ముందు ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు తప్పకుండా ఏది వచ్చినా కూడా ఈ ట్రస్ట్ ముందుకు తీసుకెళ్తుంది, ప్రజల కోసం, ప్రజల సేవ కోసం. అట్లానే ఇందులో సహకరించిన దాతలకి, శ్రేయోభిలాషులకి, మా ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందికి, వాలంటీర్స్కి, మీడియాకి, మద్దతుదారులకు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నమస్కారం. Okay.